హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కలియుగం ఈ పదం వినగానే మన మనసులో భయం, అయోమయం, పాపాల యుగం అనే భావనలు ఉద్భవిస్తాయి. హిందూ ధర్మంలో 4 యుగాలను పేర్కొన్నారు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగం. వీటిలో చివరిది కలియుగం. ఇది పరమ పవిత్రమైన సత్యయుగానికి పూర్తి విరుద్ధంగా కలుషితమైన, మాయమయమైన యుగంగా పరిగణించబడుతుంది. కలియుగం అనేది మానవ ధర్మానికి పరీక్షా సమయం. ఈ యుగంలోనే నైతికత తగ్గిపోతుంది, ధర్మానికి విలువ తగ్గుతుంది. కానీ అదే సమయంలో ఇది ఒక గొప్ప అవకాశాన్ని కూడా కలిగిస్తుంది. కలియుగం ప్రారంభమై దాదాపు 5,000 సంవత్సరాలు అయినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు స్వర్గానికి చేరిన తర్వాతే కలియుగం ప్రారంభమైందని చెప్పబడుతోంది. ఈ యుగంలో మానవులలో ధర్మం, నిజాయితీ, కరుణ వంటి గుణాలు క్రమంగా నశించిపోతాయని పురాణాలు, శాస్త్రాలు సూచిస్తున్నాయి. పరస్పర ద్వేషం, అహంకారం, సంపద పట్ల అధిక మమకారం, మనుషుల మధ్య సంబంధాలలో విశ్వాసం తగ్గిపోవడం ఇవన్నీ కలియుగ లక్షణాలుగా పేర్కొనబడుతున్నాయి. కానీ ఇందులోనూ మర్మముంది. ఇదే యుగం మోక్షాన్ని సులభంగా పొందగలిగే అవకాశాన్ని కూడా కలిగిస్తోంది. కలియుగంలో కేవలం భగవంతుని నామస్మరణతోనే మోక్షం పొందగలమని అంటారు. అంటే ఈ యుగంలో పూజలు, హోమాలు, తపస్సులు చేయాల్సిన అవసరం లేకుండానే హృదయపూర్వక భక్తితో భగవంతుని నామస్మరణ చేయడం ద్వారా మోక్షం సాధ్యమవుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే కలియుగంలో భగవంతుడు కలికాల నరుని రూపంలో నామరూపాలను తెచ్చుకున్నాడు. కలియుగ దేవత అనగా నామం. నామస్మరణ వల్లే మనిషికి బుద్ధి, తృప్తి, పరమానందం కలుగుతాయని చాలామంది మహర్షులు, ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. అటువంటి భక్తులు కలియుగంలో భగవంతుని నామస్మరణతోనే పరమానందాన్ని పొందారు. కలియుగంలో ఉన్న మరో మిస్టరీ ఏంటంటే ఇది అత్యంత సాంకేతికత, విజ్ఞాన శాఖమైనప్పటికీ ఆత్మీయ సంబంధాలు దాదాపు కనుమరుగైపోయాయి. ఇంటర్నెట్, మొబైల్స్, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచమంతా చేతిలో ఉన్న మనిషి ఒంటరితనంతో బాధపడుతున్నాడు. కలియుగ మాయ మనుషుల దేహంతో జీవించడం తగ్గి యంత్రాలతో జీవించడమే ఎక్కువైంది. పరస్పర సహకారం కన్నా పోటీ ప్రాధాన్యత పొందింది. దానివల్ల మనిషి మానసికంగా వెలితిని ఎదుర్కొంటున్నాడు. కలియుగంలో దేహానికి మాత్రమే విలువ పెరిగింది. మానవుడు లోపల శూన్యంగా మారిపోతున్నాడు. మానసిక నిబద్ధత, ఆధ్యాత్మిక దృష్టి తగ్గిపోతోంది. కానీ అదే సమయంలో ఈ పరిస్థితులన్నింటినీ చూసి కొన్ని మానవులు తమ నిజమైన జీవన లక్ష్యాన్ని గ్రహించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అంటే ఈ యుగం ఒక పరీక్ష. ఇది మనిషిని పూర్తిగా నాశనం చేయగలదు లేదా పరిపూర్ణంగా తీర్చిదిద్దగలదు. కలియుగంలో చివరికి కల్కి అవతారంగా విష్ణువు భూమిపై అవతరిస్తాడు. ఆయన ఈ యుగాన్ని అంతం చేసి మళ్ళీ సత్యయుగాన్ని ప్రారంభిస్తారని విశ్వసిస్తారు. ఇది ఇంకా చాలా సంవత్సరాల తర్వాత జరిగే విషయమని అంటారు. కానీ మన జీవితం నేటితో ప్రారంభమై ముగుస్తుంది కాబట్టి కలియుగం మాయలతో మానసికంగా విసిగిపోకుండా నిత్య జీవితంలో సత్యం, ధర్మం, భక్తి, క్షమ వంటి విలువలను అలవరుచుకుంటే ఈ కలియుగమే మనకు మోక్ష ద్వారంగా మారుతుంది. మొత్తానికి కలియుగం అనేది మిస్టరీగా కనిపించిన ఇది ఒక అవకాశంగా కూడా ఉంది. ఇది మానవ మనస్సు ఎటువైపు ప్రయాణిస్తుందో పరీక్షించే సమయం. బయట ప్రపంచాన్ని మర్చిపోలేకపోయినా మనలో మనల్ని మార్చుకోవచ్చు. బయట ప్రపంచాన్ని మార్చలేకపోయినా మనలో మనల్ని మార్చుకోవచ్చు. అదే నిజమైన విజయం. కలియుగంలో నామస్మరణే మార్గం. దయాధర్మం, నిజాయితీతో ఆయుధం. ఇవే కలియుగాన్ని జయించగల సత్యాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.